క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ దినమును మనకి పొడిగించి ఇప్పటి వరకు కాపాడిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నాము. దేవుని రక్షణ మార్గము క్రీస్తులో నూతన జీవం అనే ఛానల్ ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించాలని నా తాత్పర్యం. అందునిమిత్తమే దేవుని రక్షణ మార్గము క్రీస్తులో నూతన జీవం అనే ఛానల్ని ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసి ఈ యొక్క ఛానల్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నిన్ను మేము స్తుతిస్తున్నాం ప్రభా. ప్రార్థించి ఆశించిన రీతిగా దేవుని రక్షణ మార్గం క్రీస్తులో నూతన జీవం అనే పేరు పెట్టి నాయన ఛానల్ని ప్రారంభిస్తుండగా నువ్వు తోడుగా ఉండండి. ఆది నుండి అంతవరకు అధ్యక్ష వహించండి. ఈ యొక్క ఛానల్ ద్వారా నీ మాటలను క్రైస్తవులందరికీ ప్రభా అందించమని వేడుకుంటున్నాం తండ్రి. క్రైస్తవులందరూ బలపరచబడినట్లుగాను, దీవెనకరంగా ఉండునట్లుగాను, ఆశీర్వాదకరంగా ఉండునట్లుగాను చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఛానల్ని ఇదిగో ప్రభా, మా తెలుగు రాష్ట్రాల్లోనూ, మా దేశంలోను, ప్రపంచంలోను ఆశీర్వాదకరంగా దేవుని రక్షణ మార్గం క్రీస్తులో నూతన జీవం అనే ఛానల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది ప్రారంభించుండగా ప్రభా నువ్వే తోడుగా ఉండండి. నువ్వు వచ్చేంత వరకు, చనిపోయేంత వరకు అయా నువ్వే నీ కాపుదల భద్రతను దయచేసి శ్రేష్టమైనటువంటి సందేశమును పరిశుద్ధ గ్రంథంలో నుండి నువ్వే అందించి మహిమ ఘనత ప్రభావములు పొందమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఛానల్ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ ఛానల్ ప్రారంభించటం ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి సత్యమును అందించాలని, సర్వసత్యములోనికి మనందరం కూడా నడవాలని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులుగా ఉంటే దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా మనం ఉండం. కాబట్టి చూసేవారు మీరు ఇక్కడ నిలుచుండి వారు నేను కూడా వాక్యమును పాటిస్తూ వాక్య ప్రకారం జీవించాలని నా ఆశ. అలాగే మరి వాక్యము అసలు బైబిల్ గ్రంథం ఎలా రాయబడింది, ఎవరు రాశారు అనే దాని గురించి కొంచెంగా వివరించాలని నా ఆశ. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకున్నాం. కలిసి ఉన్నాయి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ ప్రతి లేఖనము, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే దైవావేశం అంటే దేవుని ఆవేశం వల్ల మరి మనుషులు ఈ యొక్క లేఖనమును రాశారు. దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడని మనకి అర్థం అవుతుంది. అలాగే 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో కూడా స్పష్టంగా ఉంది. ఇంకా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, ఏలయనగా ప్రవచనములు ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి.
ఇక్కడ బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ వలన మనుషులు ప్రేరేపింపబడిన వారై పలికినట్లుగా మనం లేఖనంలో చూసుకుంటున్నాం. ఇలాగా బైబిల్ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దేవుడే రాశాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మ మనుషుల్లో ప్రవేశించడం ద్వారా ఆత్మపూర్ణులై వాళ్ళు రాయటం జరిగింది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ని. ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను మనుషులు గ్రహించాలని, తెలుసుకోవాలని దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడు. మనకి దేవునికి మధ్య ఉన్న ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. మనిషికిని దేవునికి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడో, ఆ మధ్యవర్తిగా ఉండటానికి, మనుషులు దేవునితో సహవాసం కలిగి ఉండటానికి అన్ని కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు. మనుషుల్ని సృష్టించినటువంటి దేవుడు, ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు మనము దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉండాలో ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో రాయించాడు. కాబట్టి ఈ గ్రంథము మానవ మాతృలు లేదా మనుషులు రాసిన గ్రంథం కాదు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ గ్రంథము మనుషులు రాసిన గ్రంథం కాదు. ఈ గ్రంథము దేవుని రాసిన గ్రంథము. అందుకనే ఈ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను మరి మనందరం కూడా ఈ యొక్క దేవుని రక్షణ మార్గం క్రీస్తులో నూతన జీవం అనే ఛానల్ ద్వారా ఈ యొక్క యేసుక్రీస్తు మార్గమును గురించి మనందరం సత్యమును గురించి తెలుసుకుని సర్వసత్యములోనికి మనం నడవాలని నా ఆశ, నా ప్రార్థన. కాబట్టి ఈ ఛానళ్ళు ప్రారంభించడానికి కారణం అదే. ఎందుకంటే ఎంతమంది అన్నా చూడని, ఎంతమంది అన్నా వినని దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని వాక్యము అనేక మంది చూడాలని, అనేక మంది తెలుసుకోవాలని, అనేక మంది రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, బాప్తిసం పొందాలని నా ఆశ. క్రీస్తుని నమ్మటం అంటే ఏదో మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో సంచరిస్తున్నాడు. ఆ మాట మనం యోహోను రాసినటువంటి యోహోను పత్రికలో చూసుకోవచ్చు. యోహోను సువార్తలో, పత్రిక కాదండి, సువార్త యోహోను సువార్తలో ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు చెబుతున్నాడు. చూడండి, మరి 14వ అధ్యాయము, యోహోను సువార్త 14వ అధ్యాయము 25 నుండి మనం చదువుకుందాం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అంటే ఆదరణకర్త పరిశుద్ధాత్మ, దేవుడే పరిశుద్ధాత్మ రూపంలో ఈ భూమి మీద సంచరిస్తున్నాడు. ఈ భూమి మీద సంచరిస్తూ ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళలోకి వచ్చి పరిశుద్ధాత్మ రూపంలో వాళ్ళని సత్యములోకి నడిపిస్తున్నాడు దేవుడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఈ మాటలు చెబుతున్నాడు. ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఏమంటాడంటే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. నేను వెళితే ఆయన వస్తాడు. అంటే ఆదరణకర్త, అంటే సత్యములోనికి నడిపించే ఆదరణకర్త. మనిషి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగాను దేవుడుగాను ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు బాప్తిసం పొందుతున్నారు?
ఎందుకు నూతనమైనటువంటి మార్గంలో నడుస్తున్నారంటే సత్య స్వరూపి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీద సంచరిస్తున్నాడు. ఆయనే హృదయం అనే తలుపును తట్టుచున్నాడు. తట్టినప్పుడు మనం విని తలుపు తీసిన ఎడల ఆయన వచ్చి మనతో కలిసి ఉంటానని చెబుతున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈ భూమి మీద సంచరిస్తున్నాడు. ప్రతి దేశంలోనూ ప్రతి ఒక్కరి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడే సంచరిస్తున్నాడు, ఆయనే చెబుతున్నాడు. అందుకనే మనుషులు రక్షణ పొందుతున్నారు. అందుకనే ఇదే యోహాను సువార్తలో 15వ అధ్యాయము 26లో కూడా ఏమంటాడంటే, తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఇక్కడ చూడండి, ఎవరు సాక్ష్యం ఇస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తాడు, ఆదరణకర్త. ఈ భూమి మీద ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా నమ్ముకుంటున్నారో వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి సాక్ష్యం ఇస్తున్నాడు అని మనం గమనించాలి. ఏంది ఈ లోకంలో అందరూ ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారని ఆశ్చర్యపోతున్నారు చాలా మంది. ప్రియులారా, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మనుషులందరూ రక్షణ నిమిత్తము మరి వచ్చి ఉన్నాడు కనుక ఆ రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు గురించి అనేక మందికి తెలియపరచాలని నాకు ఇచ్చినటువంటి తాత్పర్యము చొప్పున మాట్లాడుతున్నాను. నేను నాకు ఇచ్చినటువంటి భారము చొప్పున నేను కూడా ఈ యొక్క దేవుని రక్షణ మార్గం క్రీస్తులో నూతన జీవం అనే ఛానల్ ద్వారా అందించాలని నా ఆశ. కాబట్టి ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మరి మీరు అందరూ చూసి ఆత్మీయ మేలులు పొందాలని నా ఆశ, నా ప్రార్థన. మరి మనం యేసుక్రీస్తు ప్రభు మనకి సత్య స్వరూపి అయిన దేవుణ్ణి మరి పంపించి ఉన్నాడు కాబట్టి మనం దాన్ని గమనించి గ్రహించి ముందుకెళ్ళేవారు ఉండాలి. అందుకని ప్రతి లేఖనము కదా ఎవరి ద్వారా అని చూసుకుంటున్నాం మనం. లేఖనము మనుషుల ద్వారా కలగలేదు అనేదే మన పాయింట్. ఇక్కడ బైబిల్ గ్రంథం రాయటానికి కారకులు ఎవరు అని ఈ లోకంలో చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ఎవరు రాశారు? మనుషులే కదా రాసింది, ఇష్టానుసారంగా రాసుకున్నారు. కాదు, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 21లో ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇది గమనించి గ్రహించి మన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి ప్రియులారా. మరి దేవుడు యొక్క మాటలను మనందరి కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. మీరందరూ ఆత్మీయ మేలు పొందండి. రాబోయే కాలంలో మరి అనేకమైనటువంటి వీడియోలు ఎలాంటివి వస్తే మన ఆత్మీయ మేలు కొరకు మరి క్రైస్తవులందరూ చూడవాలనని నా ఆశ. నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ మరి ఇది చూసి ఆత్మీయ మేలు పొందాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని నా ఆశ. కాబట్టి మరి పట్టణాల్లో ఉన్నవారు, గ్రామాల్లో ఉన్నవారు ఎవరైనా క్రైస్తవులు మరి మీరు దీనిని చూడండి, ఆత్మీయ మేలు పొందండి. ఇది నా మొదటి వీడియో. దీన్ని మరి ఇంత క్లుప్తంగా వివరించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మంచి మంచి దేవుడు వాక్యాలను మనం మరి దేవుని ఆత్మ ద్వారా మరి ఆయన ప్రేరేపించిన దానిని బట్టి మనం ముందుకెళ్దాము. సత్యమును గురించి మనం తెలుసుకుని సర్వసత్యంలో నడవలసినటువంటి అవసరం ఉంది కనుక కాబట్టి మనం ఆ సత్యమును తెలుసుకుని ముందుకెళ్దాం ప్రియులారా. మరి దేవుడి ఈ మాటలను మరి చూస్తున్న మీకును మరి నిలిచున్న ఇక్కడ నాకును మనందరికీ దేవుడు వచ్చేంత వరకు మరి మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు దేవుడు ఈ మాటలు మనంత కొరకు అందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.